నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిచిన ధాన్యం బస్తాలను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. మొక్కజొన్న కొన్ని నెల రోజులైనా తరలించకపోవడంతో తడిచిపోయిందని రైతులు మంత్రికి తెలిపారు. దీంతో మార్కెట్లోని మొక్కజొన్న ఈ రోజే గోదాములకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడొద్దని, ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుంది అని, వర్షాల దృష్ట్యా మిల్లులు, ఫంక్షన్ హాల్స్లో ధాన్యం నిల్వ చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కలెక్టర్ గారు కూడా ఆ మిల్లుల పైన కొరడా చూపించే కార్యక్రమం చేసి వాళ్ళపైన అన్ని రకాల కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కేసు పెట్టి ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈ అకాల వర్షాలు అందుకనే వీళ్ళది తొందరగా మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా అయినా, అంటే నేను ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నా, ఆదిలాబాద్ జిల్లా అయినా వీటన్నిటిని శీఘ్రగతిన కొనుగోలు చేయించి తొందరగా మార్కెట్ నుంచి మిల్లు పంపించి ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే 25 వరకు రోహిణి కార్డు వస్తుంది. వర్షాలు మొదలవుతుంది. ఇప్పటికే అండమాన్ నికోబార్ వరకు ఈ నెలలోనే ఋతుపవనాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి శీఘ్రగతిన కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తాం. కాటన్ మిల్లులు తీసుకుంటున్నాం, ప్రైవేట్ గోదాలు తీసుకుంటున్నాం, ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కూడా గోదాలకు మారుస్తూ ఉన్నాం.